నీనెవేను నాశనం చేస్తాడు. ఇది నిజమైన దేవుడు చెప్తున్న మాట. ఈ పట్టణస్థుల హింస నిజమైన దేవుని దృష్టికి వచ్చింది. నిజమైన దేవుడు చెప్తున్నాడు, నీనెవే నాశనమవుతుంది, ఈ పట్టణం పాడైపోతుంది. నినేవే ప్రజలారా, రాజుగారు చెప్తున్న మాట వినండి. రాజుగారి మాట జాగ్రత్తగా ఆలకించండి. రాజుగారు అతని మంత్రులు ఆజ్ఞ ఇచ్చినట్లు ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఇంకో 3 రోజుల్లో నీనెవే నాశనమవుతుంది. ఇంకొక 3 రోజుల్లో నీనెవే నాశనమవుతుంది. ఇది యెహోవా చెప్పాడు. నీనెవే నాశనం కాబోతుంది. ఈ పాటికి ఏదోటి జరగాలే. ఏం జరగలేదు. యెహోవా నిజంగానే ఈ పట్టణాన్ని క్షమించేస్తాడా?